వెళ్ళుచున్నారు ఇచ్చట మిక్సీ ఇచ్చట కార్యకర్త సమూహము ఒరే పప్పు శనగ పప్పు ఇక్కడే ఉన్నదో చూసి చెప్పు ఇప్పుడు వడ్డన చేస్తారు అందుకని చూడండి కూరలో బకెట్లో కూరలు వేసుకుని అదిగో కూరల బకెట్లు వెళ్ళుచున్నవి భోగిలలో భోగము కొరకై అదిగో దొండకాయ కూర దొండకాయ కూర మరోసారి తేరా అల్పడములు అక్కడ చూసారా నేను నిన్న కూర ఇంకో కూర ఈ కూరకు తోడు మరో కూర పప్పు చారా అదిగో అప్పడాలు చింతపండు ఈ వండువారు మన ఫ్రెండు ఏం పేరు మర్చిపోయిన చిన్ని మనోజ్ అద్భుతం కూర తినకుండా చెప్పేస్తున్నాను బాగుంది అని తినలే కంటితో చూసి చెప్పేస్తున్నాను ఇందులో ఉల్లి వెల్లుల్లి వితౌట్ లొల్లి మీ టీం అందరికీ ఒక్కసారి అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతా అన్నపూర్ణేశ్వరికి కాశీ విశ్వనాథ్ భగవాన్కి బృందావన్ ధామ్కి జై శ్రీరామ్ అయినా చాలా సంతోషం కిచెన్ స్టోర్ అది కిచెను స్టోర్ రూమ్ అటు ఇటు స్టోర్ రూమ్ బియ్యము బస్తాలు వంట మాస్టారు అది పడుకోండి పడుకోండి ఏం కదా పడుకోండి పాపం వంటలు చేసి అలసిపోయి నేను కదా ఫోటో ఫోటో దిగండి ఏం చేస్తాం పరుగులు పడుకోండి మర్చిపోతా ఇప్పుడు దీవే మర్చిపోతావు మళ్ళీ అలా పడతావు తలిపి అలా ఎప్పుడు అలా నుంచోకూడదు కూరతో జై శ్రీరామ్ బద్ధ శైల రాజమండల శ్రీరామచంద్ర కూరల అదే వచ్చారు జై శ్రీరామ్ మీ వైఫ్ అసలు రాలేదు రోజు అటు నుంచి అటే వెళ్ళిపోతున్నాం లేట్ అయిపోవడం వలన అమ్మా చాలా సంతోషం మీ అందరికీ ఏకాదశి పేపర్లు అవి అందినయో లేవో అదే డౌట్ వచ్చింది ఒకసారి ఎలా పెట్టినా బాక్స్ ఓపెన్ చేయి అక్కడి నుంచి వస్తా ఇది ఏకాదశి పేపర్ ఇంటికోడి తీసుకోండి మనిషి కోడి కానీ ఇంటికోడి తీసుకుని ఇందులో చాలా విషయం ఉంది దీన్ని పాటించండి ఏకాదశి రేపు 28 వచ్చింది ఏకాదశి నాడు ఉపవాసం చేయగలిగే వాళ్ళు చేయండి చేయలేని వాళ్ళు ఇందులో ఉన్న పేర్లు చదువుకోండి అసలు రూల్ అయితే పిండ ప్రదానం చేసే ప్రతివాడు ఉపవాసం చేయాలి చాలా మంచిది ముఖ్యం కానీ మరి సమయము కాలము శరీరము ఇవన్నీ సహకరించాలి కదా దాన్ని బట్టి ఇది ఉంటేనే ఇది లేదనుకోండి మనకి ఇంకెవడో పిండం పెట్టాలి అందుకని ఇది బాగా చూసుకున్న తర్వాతే అవి చేయండి
నన్ను ఇంటికోటి జప్పుని తీసుకుని అమ్మా ఏకాదశి రేపు 28 ఏకాదశి ఇందులో ఉన్నది ఫాలో అవ్వండి. ఎవరో ఒకరు తోడరండి. నీకు పని ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళని పంపించు. నన్ను ఇంటికోటి జప్పుని తీసుకోండి, మనిషి కోటి కాకుండా. నాన్న ఓకేనా? పర్లేదా అమ్మ? ఏకాదశి జయశివన రేపు 28 ఏకాదశి ఇంటికోటి జప్పుని తీసుకోండి, భార్య ఒకటి భర్త తోటి కాకుండా. నువ్వు కూడా వచ్చావా? మాకు అసలు చెప్పలేదు. నువ్వు ఏం పేరు? నీ పేరు స్నేహిత. మొన్న కనపడ్డావా? కనపడలేదా నాకు? అమ్మ ఎవరికి రాలేదు? ఇంటికోటి జప్పుని తీసుకోండి, రేపు 28వ తారీఖు ఏకాదశి ఇందులో ఉన్నది ఫాలో అవ్వండి. అమ్మ ఉపవాసం చేసినా చేయకపోయినా నేను ఇంకెవరికి రాలేదు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ఒకవేళ ఉపవాసం చేయకపోయినా ఈ పేర్లు చదువుకోండి, ఇందులో విషయాన్ని తెలుసుకోండి. అమ్మా అమ్మ అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నాన్న ఇంటికోటి చెప్పుని తీసుకోండి, మనిషి కోటి కాకుండా. ఇది ఏకాదశి పేపరు. నన్ను ఇంకెవరికి రాలేదు. ఏకాదశి 28 వచ్చింది. ఉపవాసం చేసినా చేయకపోయినా 26 పేర్లు చదువుకోండి, ఇంకెవరికి రాలేదు. నాన్న హరే కృష్ణ హరే కృష్ణ. ఇంటికోటి చెప్పుని తీసుకోండి. ఏకాదశి రేపు 28. అలా ప్రతి ఏకాదశికి ఇందులో ఉన్నది ఫాలో అవ్వండి. ఇంటికోటి చెప్పుని తీసుకోండి. కూర్చోండి లేదు మళ్ళీ ఇబ్బంది కదా. ఇంటికోటి చెప్పుని తీసుకోండి, మనిషి కోటి కాకుండా. ఏకాదశి 28. రేపు ఏకాదశి 28 అండి. ఏకాదశి 28 వస్తుంది. రెండో రేపు 28 అండి ఏకాదశి. అందరూ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇది ఇంటికోటి చెప్పుని తీసుకోండి, మనిషి కోటి కాకుండా తీసుకుని 28వ తారీఖు ఖచ్చితంగా ఈ 26 పేర్లు చెప్పుకోండి. ఏమంటే వాళ్ళు అందులో ఉన్నట్టున్నాయి. ఇది అందరికి వచ్చిందా? మనిషి కోటి తీసుకోకండి, ఇంటికోటి తప్పు తీసుకోండి. వచ్చిందా? అమ్మ ఏమవుతుంది? హరే కృష్ణ. నాన్న ఆ పెట్టిలో పెట్టేలా పెట్టు సార్. సార్ ఏకాదశి ఇంటికోటి చెప్పుని తీసుకోండి, మనిషి కోటి కాకుండా. ఇంటికోటి చెప్పుని తీసుకుని తీసుకోలేదా? ఇందులో ఉన్న విధంగా ఏకాదశి నాడు మీరు ప్రతి ఏకాదశికి ఫాలో అవ్వండి. బాబు ఉపవాసం చేయలేమండి అనుకుంటే చేసినా చేయకపోయినా 26 పేర్లు ఆ రోజు చదువుకోండి. నానా ఒక క్షణం ఉండు. తప్పకుండా సార్. అలా ఒకసారి ఇప్పుడు బుక్ అడిగింది మీరు చదివాక నాకు వాట్సాప్లోకి వచ్చి వారం తర్వాత అయినా సరే, నెల తర్వాత అయినా ఇందులో ఒక మంచి పాయింట్లు 5 నాకు వాట్సాప్ చేయాలి. మరి నా నెంబర్ ఎక్కడ ఉంది? ఆ పేపర్లో చివరి ఉంది. ఓకేనా? అలా చదివి నాకు చెప్తా అన్న వాళ్ళు తీసుకోండి. ఓకేనా? చదివి చెప్పాలి. ఓకేనా? ఓం నమో భగవతే వాసుదేవాయ.
అందరు చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నాన్న మీరు ఏకాదశి పేపరు ఏకాదశి ఎప్పుడు వస్తే అప్పుడు ఇందులో ఉన్నవి చదువుకోవాలి, మర్చిపోకండి. బిబ్బలు పెట్టుచు తేలినది దిగు. అందరికి వచ్చిందా? ఎవరికి రాలేదో అడగాలి. ఇస్తాను, అందరు తీసుకున్నాకనే వెళ్తాం. నాన్న వచ్చిందా వారికి? నాన్న ఇంటికోటి చొప్పున తీసుకోండి. ఏకాదశి పేపరు రేపు 28వ తారీఖు సెప్టెంబరు. నువ్వు కూడా వచ్చావా యాత్రకి? ఏం పేరు? ఇడి పేరు నిఖిలేశ. మీది ఎవరు? అయ్యి బాబోయ్, అంత దూరం నుంచి వచ్చావా నువ్వు? నీకు భయం లేదా? మళ్ళీ నీకు భయం లేదా? కృష్ణాష్టమి నాడు పుట్టావా నువ్వు? అవునా? తమ్ముడిని వాళ్ళు పెద్దమ్మ దగ్గర వదిలేసి వచ్చినాడు, ఒకడే వచ్చినాడు. అమ్మా భలే భలే. ఓహో అమ్మ అమ్మ. ఏకాదశి 28వ తారీఖు ఇందులో ఉన్నది పాటించండి. నన్ను అందరికి వచ్చిందా? వీడి పేరేమిటి? వాడి పేరు నన్ను ఇంకెవరికి రాలేదు. బుక్కు చదివితే లక్కు, కృష్ణుడే దిక్కు, మరిచిపోతే సిక్కు, మధురలో దిగగా ఆయన మొక్కు, ఇప్పుడు ప్రసాదం మెక్కు. అందరూ చెప్పండి గోవిందా జై శ్రీరామ్. బిబ్బలు పెట్టుచు తేలినదిరివో ఉబ్బు నీటిపై ఒక అంశ. తింటూ ఉండండి ప్రశాంతంగా. పేపర్ పైన పెడతాను, మళ్ళీ తీసుకోండి. అమ్మా అమ్మ ఇస్తాను, ఏం కంగారు లేదు. ఇక్కడ పేపర్ పెడుతున్నాను. ఏకాదశి 28 వచ్చింది. మనకి పెడతాను మధ్యలో, మళ్ళీ తీసుకోండి. మీరు లక్కీ. నా దగ్గర లాస్ట్ ఇందులో ఉన్నది ఫాలో అవ్వండి. 28. అమ్మ హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ నాన్న. ఏకాదశి పేపర్ సార్ రేపు 28. కూర్చోండి నాన్న. హరే కృష్ణ పక్కన పెట్టేసుకోండి. ఏం కాదు, ఏ తప్పదు బలివారు. కాలము అని ఒకటి ఉందా? కుడి చెయ్యి ఉండి కుడి చెయ్యి కుదరనప్పుడు ఎడం చెయ్యి దోషం కాదు. ఉంది అందులో. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. కూర్చోండి, మీ పక్కన పెట్టేసుకోండి. 28 ఏకాదశి ఇందులో ఉన్నది పాటించండి. అలా పెడతాను, మీరు కూర్చోండి. అమ్మ అయినా ఇలా పెడతాను. అది మంచి బుద్ధి బుద్ధి ఇలాంటి బుద్ధిమంతులే కావాలి. గోవిందా భోజన మధ్య భగవన్నామ స్మరణ గోవిందా. అది అటే ఇటే నువ్వా? వెనక నుంచి వస్తావా? అవునా అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ. కూర్చోండి అమ్మ, కూర్చోండి. ఇలా ఇలా పెట్టి మీ వెనక పెట్టి తింటూ ఉండండి. అమ్మ నేను మీకు పంపిస్తాను సార్, మీరు జస్ట్ హాయ్ పెట్టండి. మీ 2 పేపర్లు ఇలా పెట్టేనా? పడిపో. మళ్ళీ తీసుకోండి. రేపు 28 ఏకాదశి. ఫాలో అవ్వండి. అన్నం పెట్టు వారికి దన్నము,
హరే కృష్ణ గోవిందా భోజన మధ్యే భగవన్నామస్మరణ గోవిందా గోవిందా నమ పార్వతీపతే హర హర మహాదేవ. నన్ను ఇంటికి కూడా చెప్పు, నీ పేపర్ తీసుకోండి. రేపు 28వ తారీఖు ఏకాదశి పాటించండి. ఇందులో ఉన్న ఏకాదశి 26 పేర్లు పఠించండి. భగవన్నామాన్ని జపించండి. మా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తీసుకోకండి, ఇంకోళ్ళ పనికి వస్తుంది. వేస్ట్ చేయకండి అమ్మా. హరే కృష్ణ. ఉన్న వాళ్ళు ఉంచుకోండి, లేని వాళ్ళు అడగండి. నాన్న చూడండి అమ్మ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. 28వ తారీఖు ఏకాదశి, ఇది ఫాలో అవ్వండి అమ్మ, మర్చిపోకండి అమ్మ. హరే కృష్ణ. ఎవరికి రాలేదో తీసుకోండి అమ్మ. అమ్మ హరే కృష్ణ అమ్మ. భోజన కాలే భగవన్నామస్మరణ గోవిందా అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ. కూర్చోండి, పర్లేదు, ఏం కాదు, ఏం కాదు. ఇప్పుడు గౌరవం ఏంటి? మనం శాస్త్రం ఏమిటంటే తీసుకున్నారా? తీసుకోని వాళ్ళు తీసుకో. హరే కృష్ణ సార్. అమ్మ అమ్మ నేను ఇస్తాను, కంగారు లేదు అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ. శాస్త్రం ఏమిటంటే ఇంటికాడ ఉన్నప్పుడు, మఠంలో ఉన్నప్పుడు రూల్స్ 100% ఫాలో అవ్వాలట. మనం వేరే చోటుకి వెళ్ళినప్పుడు 50% అన్నా ఫాలో అవ్వాలట. ఇంకా ప్రయాణాల్లో 25 మినిమం. పాటించడానికి ఎంత కుదిరితే అంత చెయ్యి. నియమాలు ఎంత కుదిరితే అంతా పాటించాలి. ఎంత 100% కుదిరిందా సెంట్, లేదా 90%. సెంట్ కాకపోతే 90%, లేదా 80%, 60, 50 అలా. ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోతాం, అంతే కదా? అవునా? లేదా కే పాలు వద్దు వద్దు, ఆయన ఎందుకంటాం పాలు. హరే కృష్ణ. భోజన మధ్య భగవన్నామస్మరణ గోవిందా అని. ఈ పేపర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. అమ్మ సరే ఇస్తా. పర్లేదు పర్లేదు. ఏదో సినిమాలు పాట చూసారా? అలాగా కనులతో తలపడితే పర్లేదు, గొడ్డుతో తలపడితే 2 గొళ్ళు 3 గొళ్ళు అయిపోతుంది. మనం ఈ ప్రపంచంలో అజ్ఞానం ప్రబలడానికి కారణం ఏంటంటే జ్ఞానం పెంచకపోవడం, జ్ఞానం పంచకపోవడం. దోషం వారిది కాదు, పంచన వాడిది. దేర్ ఇస్ నో చెప్తారు, ఒక రీజన్ చెప్తారు ఏంటంటే the world is going havoc because not because of the violence of the bad people, but because of the silence of the good people. నా వీడియోలు చూసి నన్ను ఫాలో అయ్యే వాళ్ళలో పిల్లలు చెప్తారు, యంగ్స్టర్స్ 20+ పిల్లలు, గురుజీ ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్ ఐఎమ్ ఫాలోయింగ్ ఏకాదశి, ఐఎమ్ చాంటింగ్ హరే కృష్ణ, అండ్ ఐఎమ్ రీడింగ్ రామాయణ, భగవద్గీత, భాగవతం, అండ్ ఐ లెఫ్ట్ నాన్ వెజ్. అంతే కదా సార్? నాకు శాలువాలు కప్పొద్దు, దండలు వేయద్దు, ఇది కాదు నాకు కావాల్సింది అది. వాడికి వచ్చే తరాన్ని కాపాడుకోవాలమ్మా. దట్స్ డిపెండ్ ఆన్ పేరెంట్స్. అది నానా. భోజన మధ్య భగవన్నామస్మరణ గోవిందా అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు ఫోన్ చేయండి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. లాస్ట్ పంచ్. ఏదో చెప్తానేమో అని అలా సీరియస్గా చూశాను. అలరే సార్. ఇంటికి కూడా చెప్పుని తీసుకుని అలాగే ఇస్తాను, వ్యర్థం చేయకుండా. ఇందులో ఉన్న విషయాన్ని పాటించండి, పిల్లలకి చెప్పండి నాన్న. ఇంటికి కూడా చెప్పుని తీసుకోండి, మనిషి కోటి కాకుండా నాన్న. మళ్ళీ వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అమ్మ. సార్ సేమ్ కదా సార్ నాన్న. నాన్న భోజన మధ్య భగవన్నామస్మరణ గోవిందా నాన్న. పర్లేదు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ అమ్మ. అమ్మ అమ్మ. హరే కృష్ణ. వచ్చాము మధుర? ఇంకా మధుర వచ్చేసాము. మధుర వచ్చావు? మధురా పురి సదన రవి వదన మధుసూదన స్వాగతం మధురా. నడు. శరణాగతం మధురా.
మధురాపుది సదన రవివదన మధుసూదన స్వాగతం కృష్ణ. కూర్చోండి, ఎవరు లేవకండి. ఏకాదశి పేపరు 28 ఏకాదశి వస్తుందండి. మీ పక్కన పెడతాను. మీకు ఇచ్చానా? ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి. మొన్న స్టేషన్లో మీ పక్కన పెట్టారు. సార్ సార్ తప్పదు సార్. ఏం కాదు ఏం కాదు, మీరు కూర్చోండి సార్, ఏం కాదు. ఏమిటి సారీ తినేటప్పుడు మేము అడ్డం వచ్చి మేము చెప్పాలి సారీ, కానీ తప్పదు. ఏమొద్దు, మీరు వెళ్ళేవారు మనస్సులో ఉంది అది కావాలి. కానీ ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి, ఇక్కడ పెడతాను. రేపు 28 ఏకాదశి సరిపోయింది. అందరికి వచ్చినట్టే ఇక్కడ పెట్టాను. ఇస్తాను ఇస్తాను. ఆవిడ వెనకాల ఒకటి ఉంది, ఇంకోటి. ఓకేనా? భోజన మధ్య భగవన్నామస్మరణ గోవిందా, భోజన కాలే భగవన్నామస్మరణ గోవిందా. మీ ఇక్కడ పెడుతున్నా అమ్మ. అమ్మ మొన్న ఎవరికైనా రాకపోతే ఏది నాకు పెట్టి అన్నమయ్య దొంగ నీవని సతులు పొంగుచున్నారా, మోహనాకార జో జో. సార్ ఎవరికి రాలేదో వాళ్ళకి రెండో ఒకటి చూడండి. ఒకటేనా? మీ ఇద్దరా ఇక్కడ? 28 ఏకాదశి అమ్మ స్వీకరించండి. భోజన కాలే భగవన్నామస్మరణ గోవిందా. అమ్మ ప్లీజ్ ప్లీజ్ తీసుకోండి నాన్న. మీ వారు తోపు, మీతో ఒక స్నాపు. సరే సార్ ఇది అక్కడ పెట్టండి. కూర్చోండి. ఇక్కడ ఎన్ని ఇవ్వాలో చెప్పండి, పైన పెడతా. ఎన్ని కుటుంబాలు? కుటుంబానికి ఒకటి. ఎన్ని కుటుంబాలు చెప్పండి? 3. రైట్, ఈ పైన పెడతాను. ఈ 3 మళ్ళీ తీసుకుని మీరు ఏకాదశి నాడు 28 వస్తుంది. అందులో మహాలయ పక్షాల్లో వచ్చే ఏకాదశి మరింత విశేషం. అమావాస్య ఒకటి, ఏకాదశి ఒకటి, వీటిని ఫాలో అవ్వండి నాన్న. ఎలా ఏం చేయాలో ఇందులో ఉంది నాయన. నాన్న భోజన కాలే భగవన్నామస్మరణ గోవిందా. నాన్న నాన్న మీరు శరీరానికి ఆహారం స్వీకరిస్తున్నారు, నేను ఆత్మకు ఆహారం ఇస్తున్నాను. నేనా నేనా నన్ను జరుగు దారి తింటూ ఉండండి, కదలకుండా చక్కగా. మీరేం మొహమాట పడకండి, అయ్యో లేవలేదు గౌరవం అవి ఏం పెట్టుకోకండి. భోజన మధ్యలో వచ్చాను. ఏకాదశి 28 ఇది ఫాలో అవ్వండి. ఇక్కడ ఎన్ని ఫ్యామిలీలు ఎన్ని ఇవ్వాలి? 2 చాలా? మొత్తం ఎన్ని పెట్టాలి ఇక్కడ? 4 4 5. అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. వెరీ గుడ్ నాన్న. అన్నపూర్ణాదేవికి, శ్రీకృష్ణ మహాప్రసాదంకి గోవిందా. ఈ బంగారు తల్లికి బుక్ ఇస్తాను, తెలుగు వచ్చా? టైటిల్ చదువు తల్లి. భగవంతుడే ఆత్మీయ అంటే వాళ్ళని ఏం అనకూడదు మనం, ఎందుకంటే వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించి మొదటి నుంచి ఇప్పుడు తెలుగు రాదని వాళ్ళని అనడానికి మనకు హక్కు లేదు. బంగారు తల్లి నువ్వు బంగారు తల్లి నువ్వు మళ్ళీ చదువు. అమ్మ ఇక్కడ పెడుతున్నాను సార్. సార్ ఒక్క క్షణం. ఏ పేరు? భగవద్గీతలో ఉంటుంది అపూర్యమానమచల ప్రతిష్టం. అపూర్వం అంటే తెలుసు కదా, అంటే ఇంతకు పూర్వం లేనిది అపూర్వం కదా. సో మనందరం కూడా అపురూపమైనటువంటి ఈ మానవ దేహం అనేటువంటి రూపాన్ని పొందాం భగవంతుని పొందడానికి. ఇది అందుకని మనస్సులో ఎప్పుడు భగవన్నామాన్ని జపం చేస్తూ స్మరణ చేస్తూ ఆ రూపాన్ని స్మరణ చేస్తూ భోజన కాలే భగవన్నామ స్మరణ గోవిందా. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. ఆ పేపర్లు పెట్టానా? ఇక్కడ పెట్టాను. ఈ ఏకాదశి పేపర్ 28 మర్చిపోకండి. ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్?
మూడా ఎక్కడ పెడతాను కూర్చోండి మళ్ళీ తీసుకోండి 28 దాకా నన్ను ఇక్కడ ఎన్ని ఫ్యామిలీలు ఇంతకుముందు ఎవరికి రాలేదో వాళ్ళకి ఇస్తాను ఏం పర్లేదు మీరు 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 కూర్చోండి తినండి ఎక్కడ పెట్టాలి రెండు ఫ్యామిలీలా ఆరు ఫ్యామిలీలు 2 3 4 5 6 నాన్న వీటిని మళ్ళీ తీసుకోండి ఫాలో అవ్వండి సార్ డౌట్ సంశయం చెప్పండి అడిగేయండి సార్ వీడు అసలు చూడలేదు మీరు చూడండి శ్రీకృష్ణుడి తాలూకా మందిరాలు కానీ చాలా తక్కువ ఎందుకు లేవు ఎర్రగొట్టేశారు ఉన్నాయి కానీ రాముడికి ఉన్నన్ని లేవు రాముడికి ప్రతి ఊర్లో ఉన్నాయి దీనికి రాజమౌళి అన్నాడు మీరు చూడండి మన దేశంలో 5 కిలోమీటర్లకు రామాయణం ఉంటుంది 50 కిలోమీటర్లు కూడా కృష్ణాలయం ఉండదు అని అంటే కృష్ణతత్వం సులభమే అంటే చూడండి అంటే అది ఇక తత్వం అనేది చాలా విలువైంది కొంచెం కఠినమైంది కూడా కృష్ణుడు లెక్చర్ ఇస్తాడు భగవద్గీతలో ఇదిగో ఇలా ఉంటే నాకు నచ్చుతారు ఇలా ఉంటే నాకు నచ్చరు అని చెప్తాడు సో అందరికీ ఇలా దువ్వే వాళ్ళు కావాలి కృష్ణుడు రాజీ పడ్డాడు పోన్లే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకోడు ఉన్నది ఉన్నట్టుంటాడు సో ఈ లోకంలో ఎక్కువ మంది అలా ఉండరు కాబట్టి అందరికీ కృష్ణుడు నచ్చడం అనేది సాధ్యం కాదు అది రీజన్ కృష్ణుడు ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్ సో కాబట్టి కృష్ణుడు నచ్చడం అంటే వాళ్ళు కూడా ప్యూర్ అయి ఉండాలి భగవంతుడిని అపాప విద్యుడు అంటారు సరే నా నెంబర్ ఇందులో ఉంది మీరు మళ్ళీ ఎప్పుడైనా అడగచ్చు కాదు వాళ్ళకి ఇబ్బంది కదా తిరుపతిలో ఉంది పర్లేదు సార్ అందరూ మనోలేదు సార్ వాళ్ళ యొక్క రాంగ్ పర్సెప్షన్ తప్ప ఇక్కడ మన బంధువులు కాని వాళ్ళు హిందువులు కాని వాళ్ళు ఎవరు లేదు సార్ ఈ వడ్డిచ్చే వాళ్ళలో యాకూబ్ ఉన్నాడు యాసిన్ ఉన్నాడు భాష ఉన్నాడు అందరూ మనోళ్ళే సార్ మనం కలుపుకుంటాం అది వాళ్ళ ఇష్టం అమ్మమ్మ అయ్యో తినే టైంలో పాపం అయ్యో ఎవరు తీస్తారు మీతో మా ప్రయాణం సాగడం చాలా బాగా ఫోన్లే తల్లి అమ్మ ఒక్కసారి లుక్ అమ్మ 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 చక్కగా భోజనం చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి ఇందులో ఉంది అమ్మ 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 నాన్న ఇక్కడ ఎన్ని ఫ్యామిలీలు అమ్మ కూర్చోండి భోజనం టైంలో ఎవరు వస్తారు బంధువులే వస్తారు కదా మరి కదా నాన్న కూర్చొని ఏం వద్దు అన్నం తినేలో దండం ఏమిటి అడ్డ వచ్చాడు కన్నం పెట్టకుండా మానేసి నాన్న ఎన్ని ఫ్యామిలీలు పైన పెడతాను ఇస్తా మీరు చెయ్యి ఎంతమంది ఉన్నారు 4 ఫ్యామిలీలా 4 ఫ్యామిలీలే లెక్క మనకి ఫ్యామిలీకి ఒకటి ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీలు 4 ఫ్యామిలీలు కదా అమ్మాయి సరిపోయింది అయితే స్వస్తి దీంతో సుస్తి మేము మారతాం బస్తి భోజన కాలే భగవన్నామ స్మరణ గోవింద అమ్మ 28 ఏకాదశి అందులో చాలా విషయం ఉంది నాన్న 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 ఎన్ని కలిపి లెక్క ఫోటో తీసుకుందరు దిగుతాంగా ఇప్పుడు ఎలా దిగుతాం కదా నేను ఉంటానుగా మీకు ఎందుకు అమ్మ మధురలో మధురానుభూతితో చిత్రం చేసుకుని దిగుతాం అమ్మ మీరు కూడా మంచి వాళ్ళు చక్కగా వాతావరణం అంతా అమ్మ హరే కృష్ణ మీకు పేపర్ వచ్చింది కదా ఏకాదశి పేపర్ అది ఎవరికి రావాలి ఏకాదశి పేపర్ వాళ్ళే తీసుకోండి కొన్ని ఉన్నాయి ఏకాదశి పేపర్ మొన్న కొందరికి స్టేషన్లో ఇచ్చాం కొందరికి ఇవ్వలేదు
మీకు 28 ఏకాదశి అమ్మ ఎన్ని 2 ఫ్యామిలీలా ఇంకెవరికైనా ఇవ్వాలా? ఇది ఒక ఫ్యామిలీ సింగిల్స్ అమ్మ ఏకాదశి 28 వచ్చింది. మరి కదూ ఇల్లు ఇల్లే మీరు బదేవారు. కానీ ఇంటిలాగే రైల్లో కూడా నడుస్తుందంటే కదా, మసాలాలు లేకుండా, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా. అదే మేము వస్తామా మీతో 200 మందితో ఉల్లి వెల్లుల్లి ఉంటే లొల్లే కదూ. అవి లేవు కాబట్టి వచ్చాం. అయితే ఇంకేమన్నా ఉందా? అక్కడ శర్మ కుకింగ్ వితౌట్ కుర్మ, ఫాలోయింగ్ ధర్మ, లేదా వీ హ్యావ్ టు సేవ్ అవర్ కర్మ. అమ్మ అమ్మ ఇద్దరు కదా ఇచ్చానా? అమ్మ నా పేరు రాధ. నా పేరు రాధా మనోదాస్ కదా. పిల్లలతో చెప్తుంటారు, నా మెల్లో ఉంటుంది రాధా అని. ఈ హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో పిల్లలతో ఏమంటా అంటే నా పేరు రాధా, మా ఊళ్ళో నేనే దాదా, నాతో పెట్టుకుంటే బాధ, అవునా కదా అమ్మ? హరే కృష్ణ అమ్మ. సో నా పేరు చివరి వచ్చేది దాస. నా జీవితంలో భాగమైంది ప్రాస. అది నా గోస. మీరు విని ఆనందపడమే నా ఆశ. మళ్ళీ వేసేసాను అన్నారు ఈ ప్రయాణం కలిపింది కదా కదా. సో ప్రయాణం యొక్క మంచి ఉద్దేశం ఏమిటంటే ఇంకో ఇలా మంచి వాళ్ళందరూ కలవడం. వీడియోలలో చూసి అయ్యో స్వామివారిని ఎప్పుడు ప్రత్యక్ష దర్శనం కానీ కలిసి ప్రయాణమే చేసేసాం ఒక వారం కదా. ఇలా ఇంకా మనం ఎన్నో ప్రయాణాలు చేయాలి, వచ్చే తరాన్ని కాపాడుకోవాలి. ఇది ఒక్కటే అనాలి నా ఉద్దేశం. హరే అమ్మ అమ్మ ఇంకెవరు పార్టీ అయిపోయిందా? ఇంకా ఉంది కదా. మధురా పురి సదన రవి వదన లిస్ట్ ఏమిటి? నువ్వా? ఓకే పెట్టుకోండి. రమేష్ గారికి ఇచ్చేయండి. రమేష్ గారికి ఇచ్చేయమంటే నాకు ఇస్తాను. రమేష్ గారికి ఇచ్చేయండి. నేను ముందు ఇవ్వలేదుగా. 7 ప్లేట్లు ఇచ్చారు, పాంప్లెట్లు ఇచ్చారు. 7 మంది ఉన్నారు ఇక్కడ. హనుమండి కూడా మొత్తం అమ్మో అన్నకి ఇచ్చారు. ఓకే ఓకే 3 4 5 6 రేపు 28 ఏకాదశి. వాడికి ఒకటి ఇచ్చాను మరి. ఇంకో అయినా అది కాక ఓకే ఓకే 8 అండి ఇక్కడ. ఓకే ఓకే అలాగే ఇచ్చారు కాబట్టి కన్నకి ఇచ్చాను. అమ్మమ్మ ఇందులో ఏకాదశి పేపర్ 28 ఫాలో అవ్వండి. ఇందులో నెంబర్ ఉంది. ఇప్పుడు భోజనం చేయండి. డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. హరే కృష్ణ. భోజన కాలే భగవన్నామస్మరణ గోవింద. అమ్మ మంచి మామగారు. ఏం పేరు మీ పేరు? సావిత్రి. ఏ ఊరమ్మా? అమ్మ అమ్మ 28వ తారీఖు ఏకాదశి. ఇందులో ఉన్న విషయాన్ని బాగా సమగ్రంగా చదివి ఈ 26 పేర్లు ఆ రోజు చదువుకోవాలి. అమ్మా మనకి పూర్వం మన పెద్దలు ఎన్నో ఎన్నో చెప్పి ఎన్నో చేసి చూపించి వెళ్ళారు. వచ్చింది అందరికి వచ్చింది అమ్మా. భోజన కాలే భగవన్నామస్మరణ గోవింద. సరే ఇక్కడ పెట్టాను 5 నాన్న. హరే కృష్ణ హరే కృష్ణ. భోజన కాలే భగవన్నామస్మరణ గోవింద. అమ్మ అమ్మ ఇక్కడ ఎన్ని ఫ్యామిలీలు? 7. అమ్మ 7. అమ్మ మధురలో దిగి మధురానాథుని దర్శించి మధుర పదార్థాలు తిని మధురమైన అనుభూతులతో ఆ మధురమైన నామాన్ని జపిస్తూ అధరం మధురం వదనం మధురం హసితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. అమ్మ 28 ఏకాదశి. ఏకాదశి పేర్లు చదువుకోవాలి. హరే కృష్ణ. ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీలు?
నాకు కూడా జాయింట్ చాలా సంతోషం. ఏ ఊరు కదా? భోజన మధ్య భగవన్నామస్మరణ గోవిందా. ఏకాదశి 28వ తేదీ సార్. ఈ పేర్లు చదువుకోండి. ఆ రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా, అంటే ఈ మహాలయ పక్షాల్లో కదా ఓపిక ఉంటే ఉపవాసం. ఉపవాసం అంటే ఈ భోజనాలు అవి తినకూడదు, పండ్లు వాటిని తీసుకుని ఉండాలి. అదంతా నియమం ఇందులో ఉంది. అలా కుదరదు, మరి శరీరం ఒప్పుకోవాలి కదా. అలా కుదరకపోయినప్పటికీ 26 పేర్లు ఆ రోజు. భోజన కాలే భగవన్నామస్మరణ గోవిందా. నాన్న ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీలు? 8 ఫ్యామిలీలే చెప్పాలి. ఎన్ని ఫ్యామిలీలు చెప్తే? 5 ఫ్యామిలీలు. ఫ్యామిలీ లెక్క ప్రకారంగా 5. ఉన్నకాడికి ఇచ్చేద్దాం, లేకపోతే దాన్నాం. ఇంకా తర్వాత వాళ్ళు ఫ్లెక్సీలు ఏమంటారు, జిరాక్స్లు తీసుకోవాలి. మొత్తం ఖాళీయా? ఏకాదశి పేపర్లు 3, 4 ఉన్నాయి, ఇచ్చేస్తున్నాను. తర్వాత జిరాక్స్లు తీసుకోండి. ఈ స్టిక్కర్లు ఎన్ని ఫ్యామిలీలు? 5, 3, 4, 5. అందరూ ఒకసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భోజన మధ్య భగవన్నామస్మరణ గోవిందా. సార్ ఒక స్టిక్కర్ తీసుకోండి. బలివరమ్మ, బలివరమ్మ. హరే కృష్ణ సార్, హరే కృష్ణ సార్. చక్కెర ఇంట్లో అంటించండి, జపం చేయండి. సార్ 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 వస్తున్నాను సార్ మీ వైపుకే. ఇచ్చాను. ఓ సంతోషం సార్. దాంగే అవును. శంకర్ల వారు చెప్తారు. తులసి మాల ఇస్తానన్నారు నాకు స్వామి. హరే కృష్ణ. నాకు స్టేషన్లో తులసి మాల ఇస్తాను. ఎక్కడ ఉంది? బ్యాగులో ఉంది. మీరు దిగాక గుర్చేయరు. దిగుతాం ఇక్కడే కాదు, ఇక్కడే దిగుతాం. అందరు దిగాలిగా. ఇది మధురమ్మా. దిగుతాం ఇక్కడ. కృష్ణుడి దగ్గరికి వెళ్తాం కదమ్మా మాక్సిమం. ఇప్పుడు ఈ అమ్మ 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 భోజన కాలే భగవన్నామస్మరణ గోవిందా. అమ్మ నాన్న హరే కృష్ణ సార్. నేను ఇక్కడ పెడతాను, నేను మళ్ళీ తీసుకోండి. 6 ఇక్కడ పెడతాను. నేను కూర్చోండి, మీరు చేయగలుగుతారండి సార్. 6 ఇవ్వాలా? సైడ్ కొండి సార్. ఏమండి మీరు అటెండ్ వెళ్ళి ఇటు నాకు అడ్డంగా ఉన్నారు. బాగా అడ్డంగా ఉన్నారు. అటెండ్ వెళ్ళిపోండి. కూర్చోండి మీరు, కూర్చోండి. కూర్చుంటే ఇబ్బంది ఉండదు. అమ్మ అడ్డమన్నారు మీరు, అడ్డం లాగాలి. ఇంగ్లీష్ పిల్లలు చదువుతారు కదా. స్టిక్కర్ ఇంట్లో అంటించండి. 2, 3, 4, 5, 6. 6 వచ్చినాయి కదా. 6 వాళ్ళిద్దరు 6 వచ్చినట్టే కదా. సరిపోయింది అన్ని. 6 6 6 అవన్నీ అక్కడ పోయి ఇంకా వేరే కవర్లో పెట్టా. ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. ఏం పేరు సార్ మీ పేరు? పెబ్బేరు. ఎక్కడో విన్నామే. వనపర్తి. వనపర్తి. రాజమండ్రి పక్కనున్నది అనపర్తి, రాయలసీమలో ఉన్నది పుట్టపర్తి, పాలమూరు జిల్లాలో వనపర్తి. సార్ హరే కృష్ణ. ఏం పేరు మీ పేరు? అమ్మమ్మ నాన్న
అందరూ భోజన మధ్య భగవన్నామస్మరణ గోవిందా గోవిందా గోవిందా. అమ్మ నాన్న ఇంకెవరికి ఇవ్వలేదో అందరికి ఈ బాక్స్ లో ఉన్న అన్ని ఖాళీ చేసేది, అందరికి అన్ని ఇవ్వడానికి. అటు ఇటు నాకు కొంచెం గాలి ఆడితే తప్పుకున్నాను. ఒక్కసారి హరే కృష్ణ సార్, నాకు కొంచెం ప్లేస్ ఇస్తే నేను ఎంతమంది అందరికి అన్ని ఇచ్చేస్తా. ఎన్ని ఫ్యామిలీలు మనిషి కాకుండా? లక్ష్మి, హౌ మెనీ ఫ్యామిలీస్? మా ప్లేస్ కాదు. ఎన్ని ఫ్యామిలీలు? ఇటు ఇక్కడ ఒక్క నిమిషం అటు వచ్చేస్తాం. అమ్మ హరే కృష్ణ. 5 కుటుంబాలా? 3 4 5 ఫ్యామిలీలు. 1 2 3 4 అతుకుపోయినాయా? 4 అతుకుపోయి 5 అందరు వచ్చిన 5ను అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. అందరికి వచ్చినాయా? శివశంకర్, నువ్వు అది ఒకసారి ఆపి వాడికి ఫోన్ చేసి బ్లూ బ్యాగ్ లో సైడ్ లో ఉంటాయి కదా, అవన్నీ ఒక కవర్ లో వేసుకుని తీసుకొచ్చి అన్ని రకాలు అన్ని ఏముంటాయి